నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 తెలుగు న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి 2024కు సంబంధించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయడమేనని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. టెట్ పరీక్ష ఫీజును తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ గత నెల 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈసారి అప్లికేషన్ ఫీజులు భారీగా పెంచడంతో నిరుద్యోగులపైన ఫీజు భారం మోపడమే అవుతుందని మండిపడ్డారు. టెట్ పరీక్ష ఫీజు గత ప్రభుత్వంలో 2021లో 200 రూపాయలు, 2022లో 300 రూపాయలు, గత ఏడాదిలో 2 పేపర్లకు గాను 400 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరం నోటిఫికేషన్లో ఒక పేపర్కి దరఖాస్తు చేసుకుంటే 1000, 2 పేపర్లకి దరఖాస్తు చేసుకుంటే 2000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది అని, ఒకేసారి ఫీజు చెల్లించడం కారణంగా అభ్యర్థులు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలకు గురవుతారని, ప్రభుత్వం నిరుద్యోగులపైన అప్లికేషన్ పేరుతో వసూలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వైఖరి సరికాదని తెలిపారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి టెట్ ఎగ్జామ్స్ విద్యార్థులకు ఎంట్రీ ఫీజు 1000 రూపాయల నుంచి 2000 పెంచడం చాలా దారుణమని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే నిరుద్యోగులు ఉన్న వాళ్ళపై అతిగా భారం పడుతుంది కాబట్టి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారు వెంటనే పురాలోచన చేసుకొని ఈ నిరుద్యోగులకు వాళ్లకు అతి భారం కాకుండా వెంటనే ఎగ్జామ్ ఫీజు టెట్ ఎగ్జామ్ ఫీజును తగ్గించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి డిమాండ్ చేయడం జరుగుతుంది. అయ్యా, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆనాడు మీరు ఎన్నోసార్లు మీరు ఎలక్షన్ టైంలో మీరు విద్యార్థులకు ఏ ఫీజు తీసుకోనడం అన్నారు. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ 1000 రూపాయలు పెంచడం, 2 పేపర్లకు 2000 పెంచడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు నిరుద్యోగులకు అతి భారంగా అవుతుంది కాబట్టి వెంటనే పురాలోచన చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం 400, ఒక పేపర్కు 200, మరి ఒకసారి 300, మరి మళ్ళా తర్వాత 400 రూపాయలు తీసుకున్నది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పేపర్కు 1000 రూపాయలు, 2 పేపర్లకు 2000 తీసుకోవడం చాలా దురదృష్టకరం. వెంటనే గత ప్రభుత్వం ఎలాగా 200, 2 పేపర్లకు 400 ఎలా తీసుకున్నదో మీరు అలాగే తీసుకొని నిరుద్యోగులకు వాళ్లకు బాసట కావాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే, రేపటికే లాస్ట్ కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పురాలోచన చేసి నిరుద్యోగులపై అధిభారం కాకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేయడం జరుగుతుంది.